ఓం మహాగణపతే నమః. మే 2025 ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని గనక ఒకసారి మనం గమనించినట్టయితే, ఈ మాసంలో మనకి శుక్రుడు మీనరాశిలో మే 18 వరకు సంచారం చేస్తున్నాడు. ఆ తర్వాత మేషరాశిలోకి శుక్రుని యొక్క సంచారం ఉంటుంది. ఇక రాహు వచ్చేసి మనకు ఈ మాసం చివరాంతం వరకు మనకు మీనరాశిలోనే సంచారం జరుగుతుంది. ఇక రవి మేషరాశిలో మే 13 వరకు ఉంటాడు. ఆ తర్వాత వృషభ రాశిలోకి సంచారం ఉంటుంది. బుధుడు వచ్చేసి మేషరాశిలో మనకు మే 23 వరకు, దాదాపు మే 23 వరకు ఉంటాడు. ఆ తర్వాత వృషభ రాశిలోకి సంచారం ఉంటుంది. ఇక గురువు వచ్చేసి ఈ మాసంలో ముఖ్యమైనటువంటి గ్రహ సంచారం కనుక మనము అనుకున్నట్టయితే, గురువు గత సంవత్సరం నుంచి మనకు వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ మే 14 నుంచి గురువు మిథున రాశిలోకి సంచారం అనేది ఉంటుంది. ఇది ఒక ముఖ్యమైనటువంటి గ్రహ సంచారంగా, దీర్ఘకాలికంగా ఉండేటటువంటి గ్రహ సంచారంగా మనము భావించవచ్చు. ఇక శని వచ్చేసి మనకి మార్చిలోనే మీనరాశిలోకి సంచారం చేశాడు. అయితే ఈ మాసంలో మే మాసంలో కూడా శని యొక్క సంచారము మీనరాశిలోనే ఉంటుంది. ఇక కేతు యొక్క సంచారము కన్యరాశిలో ఉంటుంది. మనకి స్థూలంగా ఇవి ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి, అంటే 2025 మే మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనము 12 రాశుల వారికి రాశి ఫలితాలు ఈ మాసంలో ఏ విధంగా ఉంటాయో చూద్దాం. వృశ్చిక రాశి వారికి మే మాసంలో ఉన్నటువంటి ఫలితాలు కనుక మనం ఒకసారి చూసినట్టయితే, ముందుగా ఈ వృశ్చిక రాశి వారికి ఈ గ్రహ ఫలితము, గ్రహ సంచారము ఏ విధంగా ఉందో ఈ రాశి వారికి చూద్దాము. మనకి కుజుడు వీరికి 9వ భావంలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు 5వ స్థానంలోను 6వ స్థానంలోనూ సంచారం చేస్తున్నాడు. 5వ స్థానంలో మే 18 వరకు ఉంటాడు. 5వ స్థానంలో శుక్రుని యొక్క సంచారం చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది. ఇక బుధుని యొక్క సంచారం 6వ స్థానంలోను 7వ స్థానంలో ఉంటుంది. బుధుని యొక్క సంచారం కూడా 6వ స్థానంలో, అంటే మొదటి భాగంలో 23 వరకు, మే 23 వరకు చాలా చక్కటి ఫలితాలు బుధుని వల్ల కూడా మీకు కలుగుతున్నాయి. ఇక రవి యొక్క సంచారం 6వ స్థానంలోను 7వ స్థానంలో ఉంటుంది. రవి మే 14 వరకు 6వ స్థానంలో ఉంటాడు. 6వ స్థానంలో రవి యొక్క సంచారం కూడా చాలా చక్కటి ఫలితాలు మనకు వృశ్చిక రాశి వారికి కలుగజేస్తాడు. ఇక గురువు వచ్చేసి 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. మనకు మే 14 తర్వాత నుంచి 8వ స్థానంలోకి గురువు యొక్క సంచారం అనేది ఉంటుంది. ఇక చూసినట్టయితే రాహు 5వ స్థానంలో సంచారం ఉంటుంది. కేతువు 11వ స్థానంలో సంచారం ఉంటుంది. ఇవి స్థూలంగా వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ముందుగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఏమేమి ఫలితాలు ఉన్నాయో అవి మనం ఒకసారి గమనించినట్టయితే, వీరికి శుక్రుని వల్ల చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. పెద్దలు, గురువులు, ఉన్నత వ్యక్తుల సహాయ సహకారాలు మీరు పొందగలుగుతారు. కొత్త వ్యక్తులను మిత్రులుగా చేసుకోగలుగుతారు. ధనలాభం కనిపిస్తుంది. శత్రువులపైన విజయం అనేది ఉంటుంది. సంతానం విషయాల్లో కూడా అనుకూలత అనేది ఉంటుంది. ముఖ్యంగా ఇది మనకి మే 18 వరకు శుక్రుని యొక్క సంచారం అనేది అనుకూలంగా ఉంటుంది. ఇక బుధుని యొక్క సంచారం కూడా వీరికి మొదటి భాగంలో చాలా చక్కగా ఉంటుంది. అన్ని రకాల సదుపాయాలు మీరు సమకూర్చుకోగలుగుతారు. ఉద్యోగం వస్తుంది, ధైర్యం పెరుగుతుంది. ఉద్యోగం లేని వారికి తప్పకుండా ఉద్యోగం వచ్చే అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. భార్య గారి తండ్రి ఒక అభివృద్ధి అనేది ఉంటుంది. రచయితలకు మంచి అనుకూలత అనేది ఈ మాసంలో కనిపిస్తుంది. ధనలాభం అనేక విధాలుగా కనిపిస్తుంది. మానసికంగా సంతోషంగా కూడా వృశ్చిక రాశి వారు ఉండేటటువంటి అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి మొదటి భాగంలో. ఇక రవి కూడా మొదటి భాగంలో మీకు చాలా చక్కటి ఫలితాలు కలిగజేస్తున్నాడు. శత్రువులపైన విజయం ఉంటుంది. ఆర్థిక అభివృద్ధి అనేది కనిపిస్తుంది. అప్పులు కూడా మీరు తిరిగి ఇచ్చేటటువంటి అవకాశాలు అధికంగా మనకు గోచరిస్తున్నాయి. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. కష్టాలు, బాధలు తొలగిపోయి మానసికంగా సంతోషంగా ఉంటారు. ఇవి స్థూలంగా వృశ్చిక రాశి వారికి మొదటి భాగంలో ఉన్నటువంటి ఫలితాలు. బుధుడు కూడా మీకు మొదటి భాగంలో చాలా చక్కటి ఫలితాలు కలగజేస్తున్నాడు. మే 14 వరకు బుధుడు కూడా మీకు చాలా అనుకూలంగా ఉన్నాడు. అంటే మే 14 వరకు శుక్రుడు, బుధుడు, రవి, గురుడు, ఈ 4 గ్రహాలు చాలా చక్కటి ఫలితాలు మే 14, 15, 23 వరకు దాదాపుగా మొదటి భాగం మొత్తము మీకు చాలా చక్కటి ఫలితాలు కలగజేస్తున్నారు. అయితే రెండవ భాగంలో కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. అయితే ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనుక మనం చూసినట్టయితే, ముందుగా ముఖ్యంగా గౌరవ భంగము కలిగేటటువంటి అవకాశము మనకు అధికంగా కనిపిస్తుంది. అనారోగ్యము కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ ప్రయత్నాలు ఆలస్యము అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈగోకు వెళ్ళకండి. రవి 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. భార్యాభర్తల మధ్య ఈగోలు, మనస్పర్ధలు, ఆ, గొడవలు లేకుండా చూసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు అనేవి వృశ్చిక రాశి వారు ఈ మాసంలో మీరు పొందగలుగుతారు. సంతానం లేని వారికి కూడా సంతానం కలిగే విషయంలో కాస్త ఇబ్బంది ఉండేటటువంటి అవకాశాలు, సంతానం కోరుకునే వారికి కాస్త ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశాలు మనకు ఈ మాసంలో ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. ఇవి స్థూలంగా మీకున్నటువంటి రాశి ఫలితాలు. అయితే ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా హనుమంతుడిని పూజించండి. మంగళవారము లేదా శనివారము హనుమంతుని యొక్క ఆలయ సందర్శనాలు చేయండి. తద్వారా చక్కటి ఫలితాలు అనేవి వృశ్చిక రాశి వారికి కలుగుతాయి. ఇవి స్థూలంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు. ఇవి స్థూలంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు. అయితే మనం ముందుగా గమనించవలసింది ఏంటంటే, మీ యొక్క జన్మ జాతకంలో గనక చక్కటి గ్రహస్థితి కనుక ఉన్నట్టయితే, మీ యొక్క దశ అంతర్దశలు అనుకూలమైన దశ అంతర్దశలు ఉండి అనుకూలమైన గ్రహస్థితి మీ జన్మ జాతకంలో కనుక ఉన్నట్టయితే, ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం అనుకుంటున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా అంతగా అనుభవంలోకి రావు అని గుర్తించండి. అయితే ముఖ్యంగా ఈ యొక్క రాశి ఫలితాలు అనేవి మనకు ఓవరాల్గా మాత్రమే అనుభవంలోకి వస్తాయని గమనించండి. ఇవి స్థూలంగా మనకు ద్వాదశ రాశిలో వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు. ప్రతి రాశివారు, ముఖ్యంగా ఎలాంటి రాశివారైనా సరే, మీరు ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలంగా కలగడానికి ప్రతి సోమవారము శివుని యొక్క అభిషేకం చేయడం వల్ల, అదే సమయానికి ప్రతి సోమవారము శివుని యొక్క అభిషేకం చేయడం వల్ల అన్ని ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి ఒక నూతన అధ్యాయము, అంటే ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి ఉపయోగపడుతుంది. ఎవరైతే చాలా బాధలు, కష్టాలు అనుభవిస్తూ ఉన్నారో వారు కనుక ఈ యొక్క రెమెడీ, ఈ యొక్క పరిహారం కనుక చేసుకోగలిగితే, ప్రతి సోమవారం శివునికి అభిషేకం కనుక క్రమం తప్పకుండా చేసుకోగలిగితే, ఒక 21 సోమవారాలు కనుక చేసుకోగలిగితే మీకు చాలా చక్కటి ఫలితాలు అధికంగా మీకు కలుగుతాయి. ఇవి స్థూలంగా మనకు ద్వాదశ రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.